ఇక మోదీ చేసిన ఆర్ఆర్ ట్యాక్స్ ఆరోపణలకు టీవీ9 ఇంటర్వ్యూలో అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చారు రేవంత్ రెడ్డి. 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ చేసిన ఆరోపణలే మోదీ జిరాక్స్ కాపీలుగా తీసుకుని మాట్లాడుతున్నారన్నారు. దేశం కోసం ఆస్తులు ప్రాణాలు ఇచ్చిన కుటుంబం రాహుల్ గాంధీది అన్నారు. తెలంగాణలో ఇంతవరకు టెండర్లు పిలవలేదు, కాంట్రాక్టులు ఇవ్వలేదని చెప్పారు రేవంత్. ఆర్ఆర్ ట్యాక్స్ ప్రతి పనిలోనూ కమిషన్లు దండుకుంటున్నారు. ఇదొక ఏటీఎం లాగా మారిపోయింది నేషనల్ కాంగ్రెస్కి. పదే ఆరోపణలు చేస్తాను. మీరు క్లారిఫై చేశారు, కానీ దాంట్లో మరింత డీటెయిల్లోకి నేను వెళ్ళదలుచుకున్నా. ప్రధానమంత్రి మోడీకి ఈ సందర్భంగా ఏం చెప్తారు? నేను నరేంద్ర మోడీ గారికి ఒక సూచన చేయదలుచుకున్నా. ఇవన్నీ 10 సంవత్సరాల ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రశేఖరరావు గారు, కేటీఆర్ గారు పదే ఇవే ఆరోపణలు చేసిండు. రేవంత్ రెడ్డి బెదిరిస్తున్నాడు, బ్లాక్మెయిల్ చేస్తుండు, వసూళ్లు చేస్తుండని ఆ ఆరోపణలుగానే మిగిలిపోయినాయి. ఈరోజు వారి ఉపన్యాసాలను జిరాక్స్ కాపీ తీసుకొచ్చి వీరు మాట్లాడుతున్నట్టే ఉంది. నా సంగతి వదిలేసేయండి. రాహుల్ గాంధీ గారు ఇందులో వాటా తీసుకుంటున్నాడని వారు మాట్లాడినరు. ఈ దేశం కోసం ప్రాణాలు ఇచ్చిన కుటుంబం, వేల కోట్ల రూపాయల ఆస్తులు దేశానికే అంకితం చేసిన కుటుంబము, సొంత ఇల్లు లేనోళ్ళు, ఆయనకి ఏం కోరికలు, ఆయన కావాలనుకుంటే ఆయనకు డబ్బులు, ఇవన్నీ పెద్ద విషయమా? రాహుల్ గాంధీ గారు తెలంగాణ నుంచి వాటాలు పొందుతున్నాడని నన్ను విమర్శిస్తే పర్వాలేదు, రాహుల్ గాంధీ గారి మీద కూడా అవినీతి ఆరోపణలు చేస్తున్నారంటే సమాచార లోపం ఉంది నరేంద్ర మోడీ గారికి. వారు ఒక్కసారి సరైన సమాచారం తెప్పించుకొని స్పందిస్తే బాగుంటుంది. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, ఇంతవరకు నేనేమి టెండర్లే పిలవలేదు. ఇంతవరకు తెలంగాణ రాష్ట్రం టెండర్సే పిలవలేదు, కాంట్రాక్ట్లు ఇవ్వలేదు. ట్యాక్స్ ఎక్కడి నుంచి వచ్చింది? మరి అదే కదా నేను చెప్పేది. ఆయన ఎక్కడి నుంచి మాట్లాడుతుండో, ఆయన సోర్స్ ఏందో నాకు అర్థం కాలే.